తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ క్యాంపస్ను సందర్శించారు. నిన్న ఆయన సందర్శన కొద్ది రోజుల ముందుగా బీఆర్ఎస్ అంటే ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన విద్యార్థి సంఘాలు కొంత నిరసన కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేసే వాళ్ళని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ 20 ఏళ్ల తర్వాత ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి ఓయూ క్యాంపస్ సందర్శనకు వెళ్లారు. అక్కడ ఆయన చాలా సీరియస్గా పొలిటికల్ అంశాలు ప్రస్తావించారు. అది ఇటు హెచ్సియు క్యాంపస్కు సంబంధించి కానీ లేకపోతే రిజర్వేషన్ల అంశం కానీ కోదండరాం ఎమ్మెల్సీ అంశం కానీ అందులో ఆయన చేసిన కీలకమైన కామెంట్స్ ఏంటంటే ఈ హెచ్సియు విషయంలో ఏఐ పెట్టి జంతువుల్ని చిత్రీకరించి మేము వాటిని ఏదో చంపేస్తున్నామో లేకపోతే ఏదో చేసేస్తున్నామో అని అంతా ప్రచారాలు చేశారు. కానీ అసలు అక్కడ జంతువులే లేవు, కానీ మృగాలు మానవ మృగాలు ఎక్కడున్నాయంటే ఫామ్ హౌస్లో ఉన్నాయన్నారు. వాటిని పట్టుకుని బంధించాలి అని చాలా సీరియస్గా కామెంట్ చేశారు. పొలిటికల్ కామెంట్ అది. అంటే ఏ విషయంలో కూడా ఇటు ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా పనిచేసుకొనివ్వకుండా ఒకటి ఓడిపోయామన్న బాధ జీర్ణించుకోలేక కేటీఆర్ని ఏదో చేద్దామని ఆ పని అవ్వలేక అసలు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంకి ఒక్క పదవి వస్తే చూడలేకపోతున్నారా? మీ కుటుంబానికి ఇన్ని పదవులు ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమంలో కీలక భాగస్వామి జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాంకి ఒక ఎమ్మెల్సీ ఇస్తే దాన్ని కోర్టుకెళ్ళి అడ్డుకుంటారా? ఎవరు ఆపుతారో ఆపండి, 15 రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పి ఒక ఛాలెంజే విసిరారు. అలాగే విద్యార్థుల విషయంలో తెలంగాణ ఉద్యమంలో వారిని వాడుకుని వదిలేశారు అన్న అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఎందుకంటే కేసీఆర్ అప్పట్లో ఓయూ క్యాంపస్కి ఒక్కసారి కూడా వెళ్ళకపోవడం, వెళ్ళాలనే ప్రయత్నం కూడా జరగకపోవడం, ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి చర్చించారు. అలాగే ఇక బీసీ రిజర్వేషన్ల అంశం ఏంటంటే ఇక ఢిల్లీ దంగల్ చాలా అంశాలు ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. బీసీ అంశ రిజర్వేషన్లు కానివ్వండి, ఆ తర్వాత ఓట్ చోరీకి సంబంధించి ఢిల్లీ నుంచి బీహార్ ప్రయాణము. మరోవైపు ఈ ఓట్ చోరీ అంశంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అలాగే మిగతా నాయకులు కూడా సీరియస్ కామెంట్స్ చేశారంటే కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచారు అని చెప్పి, అంటే ఓట్ చోరీ జరిగిందన్నారు కదా, సో అది ఈయనకి తిప్పే ప్రయత్నం చేశారు. కాదని ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది కేంద్ర మంత్రి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా ఓట్ చోరీ దాని మీద ఓట్ అధికార యాత్ర చేస్తోంది. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికే ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా వెళుతున్నారు రాహుల్ గాంధీతో కలిసి వెళ్ళడానికి. సో దీని మీద ఎలక్షన్ కమిషన్ ఒక పొలిటికల్ రిప్లై ఇచ్చినట్టుగానే ఇచ్చింది. రాహుల్ గాంధీకి ఒక అఫిడవిట్ ఇవ్వాలి ఒక వారం రోజుల్లో అన్నారు. దాని సమయం కూడా దాదాపు అయిపోతుంది. ఈలోపు రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇచ్చేటట్టేమీ లేరు. దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఒక అంశం. అంటే చాలా నియోజకవర్గాల్లో కేవలం కర్ణాటకలోని ఒక మహదేవపురం నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎగ్జాంపుల్స్ చెప్పారు. కానీ చాలా నియోజకవర్గాల్లో ఈ గల్లంతు ఓట్లు చోరీ వ్యవహారం జరిగింది. లేదు అంటే కనుక ఈసారి మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవ్వడం అసలు సమస్య లేదు, అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదనేది రాహుల్ గాంధీ వాదన. కానీ దాన్ని ఎవరు ప్రూవ్ చేస్తారు, ఎలా ప్రూవ్ చేస్తారు? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దాన్ని కొట్టిపడేసింది. ఇదంతా ఒక పొలిటికల్గా బురదలే ప్రయత్నం అన్నట్టు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఇది అనుకున్నంత బీజేపీ అనుకున్నంత ఒక చిన్న సమస్యగా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి కనిపించట్లేదు. ఓట్ చోరీ మంటలు ఇప్పుడు అప్పుడే చల్లారలే కనిపించట్లేదు. ఇక బీసీ రిజర్వేషన్లు ఒక సమాంతర సమరం చేయడానికైతే ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ పెండింగ్లో ఉంది, రాష్ట్రపతి దగ్గర ఫైల్ పెండింగ్లో ఉండిపోయింది. అది కదులుతుందా లేదో తెలియదు. పార్లమెంట్లోనూ మొన్న సుదీర్ఘమైన పార్లమెంట్ సమావేశాల్లోనూ దాని మీద ఒక క్లారిటీ ఏమీ రాలేదు. అసలు అది చర్చకు వచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు. సో ఒకటి పార్టీల పరంగా రిజర్వేషన్లు కల్పించడం, సమాంతరంగా సుప్రీంకోర్టులో పోరాటం చేయడం, ఈ రెండు అంశాలే తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్. అంటే జనగణనలో కులగణన అనే దాన్ని ఛాంపియన్గా చెప్పుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణలో మొదలు పెట్టాము, ఆ మోడలే కర్ణాటక, ఆ మోడలే ఇంకో చోట అనివార్యంగా దేశవ్యాప్తంగా చేస్తామని ప్రధాన నోటే చెప్పించగలిగాము, ఇది మా విజయం అని చెప్పి. కానీ ఈ బీసీ రిజర్వేషన్ల అంశంలో ఈ లెక్కలు కూడా ఏంటంటే 42% ఈ ముస్లింలు అనేది బీజేపీ యాంగిల్, మతపరమైన రిజర్వేషన్లు ఇస్తారా అని. అసలు లేవు ఆయన, అందులో 10% కాదు 5.8% మాత్రమే ముస్లింలు ఉన్నారు. అది కూడా మతపరమైన రిజర్వేషన్లు కాదు, వెనకబాటు తనం పరంగానే ఇస్తున్నామని. సో ఇది నాకు తెలిసి ఇప్పుడే తేలే అంశంలా కనిపించట్లేదు. ఈ మతానికి ఉన్న ముడి విప్పితే తప్ప బీసీ రిజర్వేషన్ల అంశం ముందుకెళ్ళదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలంగాణలో చాలా అంశాలు ఉన్నాయి. వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ముందు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు ఉన్న ఛాలెంజ్లు బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే ఈ యూరియాకు సంబంధించి విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొంటోంది ప్రభుత్వం. ఇక్కడ కింద ఉన్న రైతులకి ఇది కేంద్రం నుంచి యూరియా రాలేదా, ఎన్ని బస్తాలు రావాల్సింది ఎన్ని బస్తాలు వచ్చాయి, ఇవేమి ఉండవు. మనకి ప్రభుత్వం లైన్లో నిలబెడుతోంది, చెప్పులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది, యూరియా మనకు అందుబాటులో లేదు. ఇదే రైతుల్లో జరిగే చర్చ. ఇప్పుడు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిస్తామని
కొద్ది రోజుల క్రితం చెప్పారు కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. కానీ నిన్న రిలీజ్ చేసిన వాటిలో కేవలం 8,000 మెట్రిక్ టన్నులు మాత్రమే తెలంగాణకి వస్తోంది. మరి ఇంకా 2,90,000 మెట్రిక్ టన్నుల యూరియా డెఫిసిట్ ఉంది. మరి దాని సంగతి ఏంటి? దీని మీద కిషన్ రెడ్డి గారు కానీ, ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ చొరవ తీసుకుని తెప్పించే ప్రయత్నం చెయ్యరు. ఎందుకని? పొలిటికల్గా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకుని పడేయాలి, ఆ వ్యతిరేకత రైతుల్లో రావాలి అనేది ఒక పొలిటికల్ వాళ్ళ స్ట్రాటజీ. ఎందుకంటే ఈ యూరియా యుద్ధం రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరు, కానీ రైతుల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. సరే, ఆందోళన రూపంలో కొంత బీఆర్ఎస్ రెచ్చగొడుతోంది అని చెప్పి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ మన మంత్రి తుమ్మల కూడా సీరియస్గా మాట్లాడారు, నిన్న కూడా మాట్లాడారు. యూరియా రాకుండా అడ్డుపడుతోంది బీజేపీ అని. తెలంగాణకు మంచి పథకాలు లేకపోతే నిధులు రాకుండా అడ్డుపడుతున్నారు కిషన్ రెడ్డి అని ఇంతకుముందు చాలాసార్లు అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ యూరియా రూపంలో కూడా బీజేపీ నేతలే అడ్డుపడుతున్నారు అనేది. కానీ గ్రౌండ్లో ప్రభుత్వం మాకు యూరియా కల్పించట్లేదు, యూరియా ఇవ్వట్లేదు అనేది ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. మరి దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు? సో ఈ అంశాలన్నీ ఉన్నాయి. బీసీఎల్ రిజర్వేషన్ విషయంలో ఎట్లా ముందుకెళ్తారు? అలాగే ఇంకొకటి, నిన్న రాజగోపాల్ రెడ్డి ఒక 24 మంది ఎమ్మెల్యేలతో ఏదో ఆయన రహస్య సమావేశాలు పెడుతున్నారని, పార్టీలో చీలిక తీసుకొస్తారని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. బట్ ఆయన దానికి క్లారిటీ కూడా ఇవ్వడం ఏంటంటే, రేవంత్ రెడ్డి మీదో ఇంకొకళ్ళ మీద నాకు అసంతృప్తి ఉంటే ఉండొచ్చు కానీ పార్టీని చీల్చాలనే ఆలోచన నాకేం లేదు అని చెప్పి అన్నారు. కానీ రాజకీయాల్లో పైకి చెప్పేదానంతా నిజం అనుకోలేము. అసలు ఇప్పుడు పార్టీ నిజంగా ఆయనకి చీల్చే బలం ఉందా? అటువంటి పొలిటికల్గా ఒక అవకాశం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? ఇవన్నీ కూడా ఒక చర్చ జరుగుతోంది. సో రేవంత్ రెడ్డి నేను చాలా విషయాలు ప్రస్తావించారు, అందులో కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఈ ఫామ్ హౌస్లో మానవ మృగాల సంగతి ఏంటి? సీయూ విషయాన్ని ఆయన మళ్ళీ తెర మీద తీసుకొచ్చారంటే దాని వెనకాల మళ్ళీ ఏదో కారణం ఉంటుంది. అంటే విద్యార్థులకు సంబంధించి యూనివర్సిటీ కాబట్టి మాట్లాడారు. అలాగే కోదండరామ్ గారికి ఇస్తానంటే అడ్డుపడ్డం, ఇవన్నీ కూడా ప్రస్తావన చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్ల అంశం ఉంది. ఈ ఢిల్లీలోనే ఇంకా దంగల్. అంటే ఇప్పుడు చేతులు కట్టేసిన తర్వాత ఏం చేయగలుగుతాం అనేది ఒకటి సుప్రీంకోర్టులో తేలాలి, లేదా అక్కడ బిల్ అన్నా క్లియర్ అవ్వాలి. ఆ రెండు లేకపోతే ఇంకో ప్రత్యామ్నాయ మార్గం చూసుకుని ఎన్నికలకు వెళ్ళాలి. తీరా ఒకవేళ పార్టీల పరంగా ఇస్తే కూడా మళ్ళీ దాని మీద కూడా కోర్టులకు వెళ్తారు కదా. ఎట్లా ప్రతిపక్షాలు ఏముంటున్నాయి దీని మీద అనేది మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. అలాగే ఆచార్య గారు బీజేపీ అధికార ప్రతినిధి లైవ్లో ఉన్నారు. చరణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. సో నమస్కారం చరణ్ గారు, అలాగే ఆచార్య గారు. బాలరాజ్ గారు, ఇప్పుడు కొన్ని 2-3 టాపిక్స్ తీసుకున్నాం కదా, క్విక్గా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ముఖ్యమంత్రి గారి కామెంట్స్. అసలు టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ లాంటి ఒక వ్యక్తికి పదవి అనేది గౌరవం, అలంకారం. ఆయనకేం పెద్ద పదవి ఉన్నా లేకపోయినా గౌరవం ఏం తగ్గదు ఆయనది, ప్రొఫెసర్ ఆయన సార్ది. మరి దానికి ఒక ఎమ్మెల్సీ ఇస్తానంటే, ఇప్పుడు వాళ్ళు ఎవరెవరికో ఎమ్మెల్సీలు ఇస్తారని తక్కువ చేయట్లేదు, ఎమ్మెల్సీ వచ్చిన వాళ్ళు తక్కువ ఏం చేయట్లేదు. ఊరికే పదవులు ఎవరికి రాజకీయాల్లో సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కళ్ళగంటారు అందరూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టారు, వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సుదీర్ఘమైన ప్రయాణం, ఫైట్ తర్వాత. మరి ఎందుకు సమస్య ఏంటి మీకు? ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటే 15 రోజుల్లో ఎమ్మెల్సీ ఇచ్చి చేస్తే ఇప్పుడు ఎట్లా అడ్డుకుంటారు? అడ్డుకోండి, 15 రోజుల్లో ఆయన ఛాలెంజ్ చేశాడు. రిషి గారు, ముందుగా మీకు, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ఆచార్య గారికి నమస్కారం. నమస్కారం. సరే, ఇలా రిషి గారు మేము కోరుకునేది ఏంటంటే, ఇలా ఉస్మాన్ సిటీకి రేవంత్ రెడ్డి గారు రావడాన్ని ఎవరు వద్దనట్లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందు గతంలో ఉస్మాన్ సిటీకి కానీ తెలంగాణ విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏందనేది నేను ఉస్మాన్ సిటీని మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించిన సంవత్సరం నేను ప్రకటిస్తామని వేయాలి. ఏంది ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది సార్? 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి అన్నారు సార్. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, మెస్సు బకాయిలు 83,15,00,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారని మన ఏబిఎన్ మన ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చింది సార్ ఇది. అదేవిధంగా అదే యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి ప్రీ ఎలక్ట్రికల్ బస్సులు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? యూనివర్సిటీ భూములు రక్షించాలి కదా. అడుగుతాను సార్, సార్ చెప్తాను సార్ మీరు. ఇవన్నీ అంశాలని నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కోవికి వచ్చిన సందర్భంగా ప్రతిదిన పత్రికలు వచ్చిన వార్తలు సార్. ఇక మీరు కోదండరామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. కోదండరామ్ గారు గతంలో ప్రోగ్రెసివ్గా భావజాలంతో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలో పనిచేశారు, వారు ప్రొఫెసర్గా పనిచేశారు. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది కాబట్టి కేసీఆర్ గారు డిసెంబర్ 24 పర్లేదు సార్, అపారమైన గౌరవం ఉంది కాబట్టి మీరైతేనే బాగుంటుంది పొలిటికల్ జేస్కి అని చెప్పేసి డిసెంబర్ 29 కేసీఆర్ గారు దీక్ష చేసిన సందర్భం. తదనంతరం డిసెంబర్ 9 ఏదైతే తెలంగాణ ప్రకటన చిదంబరం గారు చేసిన సందర్భం. తదనంతరం డిసెంబర్ 24 అంటే ఈ డిసెంబర్ 9 ప్రకటనలో కోదండరామ్ గారు లేరు. డిసెంబర్ 29 నవంబర్ దీక్ష కేసీఆర్ చేసినప్పుడు కోదండరామ్ లేడు.
కానీ కోదండరామ్ గారిని ఏరు కోరుకొని, ఎందుకంటే ప్రొఫెసర్ గారు కాబట్టి మంచిగా ఉంటుంది కాబట్టి అందరిని సమన్వయం చేస్తారు కాబట్టి, ఎందుకంటే రాజకీయ పార్టీలు మనందరం సమన్వయం డిసెంబర్ 24 నవంబర్ 29 నాడు పెట్టారు సార్. సార్ డిసెంబర్ 24, 2009లో కోదండరామ్ గారు నియమించారు సార్. నియమించిన తర్వాత మేము కూడా పోయాం సార్. కేసీఆర్ గారు స్వయాన్ని ఇంటికి వెళ్ళారు. సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీరు మంచిగా సమన్వయం చేశారు, పొలిటికల్ జేసీలో పనిచేశారు కాబట్టి మీరు ఒక రాజ్యసభ సభ్యుడిగా మీరు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయమని చెప్పినారు, లేదా ప్రభుత్వ సలహాదారుగా ఉండమని చెప్పినారు. అప్పుడు కోదండరామ్ గారికి ఏం ఆలోచన ఉన్నదో వారు ప్రొఫెసర్ గారికి వారు చేయలేకపోయినారు. తదనంతరం ఏమంటామంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారు సార్. ఏది ఇచ్చారు సార్? గతంలో దాసోజు శ్రవణ్ గారు, కుర్రా సత్యనారాయణ గారు 2 ఎమ్మెల్సీలుగా కేసీఆర్ గారు నియమించారు సార్. అప్పుడున్న గవర్నర్ గారు ఆ ఫైల్ ఆమోదం చేయలేరు. తదనంతరం వాళ్ళు మేము ఎట్లా మరి కోదండరామ్ గారు పొలిటికల్ జేసీలో పనిచేస్తా ఉన్నారు, ఇది టీజేఎస్లో పనిచేస్తా ఉన్నారు, ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. మమ్మల్ని కాదమ్మా, నేనేం పొలిటికల్ పార్టీ ఎట్లయితే దాసోజు శ్రవణ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు సార్, వారు డాక్టరేట్ సార్, విద్యావంతుడు సార్. అదేవిధంగా కుర్రా సత్యనారాయణ గారు ఎరకల సామాజిక వర్గం సార్, ఎస్టీ సామాజిక వర్గం, వారిద్దరు నియమించారు సార్. మరి పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్నటువంటి దాసోజు శ్రవణ్ ఎట్లా మీరు తిరస్కరించారు? అదే పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న టీజేఎస్ని మీరు ఎట్లా ఇచ్చారని చెప్పేసి దాసోజు శ్రవణ్ గారు, మా కుర్రా సత్యనారాయణ గారు కోర్టుకు వెళ్ళారు సార్. ఈ అంశం కోర్టులో ఉందని రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి తెలుసు సార్. తెలిసినాక కూడా నియమించడం చేసింది తప్ప, గతంలో మీరు ఇంటికి వెళ్ళి మీరు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయండి మీరు పదవి ఎందుకు తీసుకోలేదు కోదండరామ్ గారు సార్ నాకు తెలియదు. మీకు అప్పుడు ఏం పంచాయతీలు ఉన్నాయో మొహమొహాలు కూడా చూసుకోలేదు చాలా సంవత్సరాలు. సరే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఇప్పుడు మీరు శ్రవణ్ గారిని, సత్యనారాయణ గారిని, కోదండరామ్ గారిని ఒకే తాటి మీద పెట్టి పోలుస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ కోదండరామ్ గారి స్థాయి తెలంగాణలో వారి ప్రాముఖ్యత వేరు. శ్రవణ్ తక్కువ చేయట్లేదు, నేను సత్యనారాయణ గారిని తక్కువ చేయట్లేదు. ఎందుకు నాకైతే కరెక్ట్ గా అనిపించలేదు. బట్ మీరు సమర్థించుకుంటానంటే నేను తక్కువ చేసింది రేవంత్ రెడ్డి గారు సార్. ఒకవైపు కోర్టులో ఉన్న అంశాన్ని కోర్టులో పెండింగ్ లో ఉంది, ఇది కొట్టుకుపోతుంది, ఇది ఇబ్బంది అయింది అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అయినా కూడా అలీఖాన్ గారిని అదే విధంగా కోదండరామ్ గారిని పెట్టడమే చేసిన రేవంత్ రెడ్డి గారు కావాల్సుకొని ఏదో ఉస్మానియా పోయి ఏదో రేవంత్ రెడ్డి గారు కోదండరామ్ గారి మీద ప్రేమ చూపిస్తే ఈ కోర్టులో ఉన్న అంశం ప్రజలందరూ చూడలేదా సార్? అంశాన్ని కాదని 15 రోజుల్లో మరి ఎట్లా చేసి చూపిస్తారని సవాల్ చేశారు ముఖ్యమంత్రి అని. సార్ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ సంబంధించి తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తారు. ఆనాడు 2వసారి మీరు కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ గారు పంపుంటే ఖచ్చితంగా గవర్నర్ ఆనాడే ఆమోదించేవాళ్ళు, కుర్ర సత్యనారాయణ గారు కావచ్చు, దాసోజు శ్రవణ్ కుమార్ గారు కావచ్చు. కానీ 3వసారి మేమే వస్తున్నాం, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరే అని చెప్పే ప్రయత్నంలో భాగంగా మాత్రమే మీ రాజకీయ డ్రామాకు తెరదీసింది కాబట్టి ఆనాడు ఆమోదం లభించలేదు అనేది చాలా వాస్తవం. కాబట్టి మీ ఆయనలో చాలా మంది పొలిటికల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లేరు. అదే కాకుండా రాజ్యసభలో కూడా ఇప్పుడు 3 భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు రాష్ట్రపతి గారు రికమెండ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. పొలిటికల్ కూడా అది కూడా సోషల్ సర్వీస్ కింద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో రాజకీయం చేసే కోణంలో మాత్రం ఆనాడు రాజకీయం చేసే తప్ప చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఇంత చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే కోదండరామ్ గారిని మీరే పొలిటికల్ చేసి చైర్మన్ నియమించారా? అంటే మీ పార్టీ సంబంధించిన పొలిటికల్ చేశారా? మరి జనారెడ్డి గారి ఇంటి దగ్గరికి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆల్ పార్టీ కూర్చొని పొలిటికల్ చేసి చైర్మన్ గా కోదండరామ్ గారు నియమించుకోరు కదా. అంటే ఇది కూడా అంటే కోదండరామ్ గారికి నాడిచ్చిన పొలిటికల్ చేసి చైర్మన్ పదవి కూడా మీరు ఇచ్చిందనేగా. ఎందుకు ఇప్పుడు ఒక స్టేజ్ మీద కాదు, ఎక్కడో ప్లేస్ గుర్తులేదు, బంగారం కోదండరామ్ ఎంత ముద్దుగుంటాడు అని ఇలా గెట్టం పట్టుకున్న కేసీఆర్ గారు తర్వాత మొహం చూడడానికి ఇష్టపడలేదు. సరే వాళ్ళిద్దరి మధ్య చాలా డిఫరెన్స్ వచ్చాయి సార్. ఇంటిలో పోలీసు వాళ్ళు అక్రమంగా ప్రవేశించి ఇల్లు అదే డోర్లు బలగొట్టి అరెస్ట్ చేసింది కోదండరామ్ గారు. ఇప్పుడు కోదండరామ్ గారిని ప్రేమ ఒలగపోస్తే తెలంగాణ సమాజం హర్షించింది. కోదండరామ్ అవమానించిందే బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మీరు ఒక్కరే ఏదో పొలిటికల్ చేసి చైర్మన్ గా కోదండరామ్ నియమించినట్టు మీరు ప్రచారం చేసుకుంటే తెలంగాణ సమాజం హర్షించారు. పైగా ఇంకొకటి ఇక్కడ మనం ఇంకోటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే చరణ్ గారు, ఈ ఎమ్మెల్సీలు కానీ పెద్దల సభలు కదా, ఎమ్మెల్సీ స్టేట్ లో కానీ రాజ్యసభ కానీ అసలు పొలిటికల్ అపాయింట్మెంట్స్ లా కాకుండా ఏదో ఒక రాజకీయంగా ఇంకొక ఆల్టర్నేటివ్ సెంటర్ లా కాకుండా ఇంకొకలాగా ఎక్కడ జరుగుతుంది? ఏ రాష్ట్రంలో అయినా ఏ రాజకీయ పార్టీ అయినా చేసే ప్రాక్టీస్ అదే. ఈ రోజు అయితే కొత్తగా కోదండరామ్ గారికో సరే ఆ మాటకు వస్తే అంతకుముందు శ్రవణ్ గారిని ఆ మకానికి వచ్చింది కాదు కదా, అందరికీ తెలుసు. ఎనీవే సార్ ఇది అందరికీ సార్ రాష్ట్రపతి గారు నియమించిన దాంట్లో 3 భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక దాని గురించి అనవసరం చర్చ. అదే కాకుండా ఇంతవరకు కేసీఆర్ గారు తెలంగాణ 9 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి ఉండి ఏనాడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన పాపన పోలేవారు. ఉస్మానియా యూనివర్సిటీ మీద కనీసం రివ్యూ చేసిన పాపన. ఉద్యమకారుల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం కనీసం గుర్తు చేసుకున్న పాపన పేర. ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్
అదే కాకుండా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా తీర్చిదిద్దాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ఓయికి ఏమి ఇచ్చినా తక్కువ అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నిర్బంధాలతో కూడిన తెలంగాణలో ఉండొద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో బాగా ఉస్మానియా యూనివర్సిటీకి అవసరం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అనవసరంగా మీరు అడ్డుకోవద్దు, ఏం కావాలో చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు 20 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఠాగూర్ ఆడిటోరియం కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి రాలేదంట. డోర్ మీటింగ్ పెట్టాడు మీ ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారు ఓపెన్ మీటింగ్ పెట్టారు 2017లో 100 సంవత్సరాల శతాబ్దోత్సవాల సందర్భంగా ఓపెన్ మీటింగ్ పెట్టి 50,000 మంది సభ. ఇవాళ మీరు పెట్టింది నిన్న ఎంత? 500 మంది. ఎక్కడ పెట్టారు సభ? ఏ గ్రౌండ్ లో? ఉస్మాన్ సిటీ ఏ గ్రౌండ్ లో? 2017లో ప్రణబ్ ముఖర్జీ గారు, దత్తాత్రేయ గారు, కేసీఆర్ గారు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కేశవరావు గారు, మా బొంతు రామ్మోహన్ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. వారందరి సమక్షంలో 100 సంవత్సరాల శతాబ్దోత్సవాలు 2017లో పెట్టారు. ఏ గ్రౌండ్ లో పెట్టారు? 50,000 మందితో పెట్టారు. నిన్న మీరు పెట్టారు 500 మందితో పెట్టారు. పాసులు ఇచ్చారు, పోలీస్ పాలు పెట్టారు, కేసులు పెట్టారు. ఎంతమంది విద్యార్థులను అరెస్ట్ చేశారు? ఏం సార్ విద్యార్థులను అరెస్ట్ చేశారు? 500 మంది చేశారు. 5 కార్డులు ఇచ్చి సార్ 500 మందిని దూడి 500 మంది ఇచ్చారు. ఐడి కార్డులు ఇచ్చారు. ఐడి కార్డులతో పాటుగా పోలీసులు పెట్టారు, కార్డులు పెట్టారు. మీరు పోయి చూసారు? ఆపాలి సార్, నేను అయిపోలేదు. నేను మాట్లాడుతున్న మధ్యలో ఇంటర్ప్రిట్ చేశారు సార్. చెప్పండి సార్, విషయం ఏంటంటే అనవసరంగా టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఆనాడు 100 సంవత్సరాల సందర్భం ఎందుకు మళ్ళీ కేసీఆర్ గారు రాలేదు? అనామస్ ఇచ్చారంటే ఉస్మానియా లో డబుల్ బెడ్రూమ్ కడతాం అని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడు ప్రకటిస్తే మేము ఆ సీఎం క్యాంపస్ సి బ్లాక్ ధర్నా చేస్తే దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు బేలసూడు తిరిగాం మేము అందరం కలిసి. మీరు తెలంగాణ రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ అవమానించి, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులు అవమానించి, వాళ్ళ పిల్లలని చెప్పేసి ముద్ర చేసి, అదే కోదండరామ్ గారు ఇది మాట్లాడి ఢిల్లీకి వెళ్ళిపోదాం. ఢిల్లీ దంగల్కి వెళ్దాం. ఒకసారి ఆచార్య గారు మాట్లాడేశాక ఓయూ గురించి. ఆచార్య గారు ఏం చెప్తారు? నేను ముఖ్యమంత్రి గారి సవాళ్లు, ఓయూలో కామెంట్స్ గురించి, అలాగే ఉద్యోగాల గురించి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఇవాళ కోదండరామ్ గారిని 15 రోజులలో నియమిస్తాను అని ఎమ్మెల్సీగా అన్నాడు. చాలా సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. మీరు పంచాయతీలో మీరు లేరు, అది వీళ్ళిద్దరు పంచాయతీ. లేదు, ఆయన నియమించడంలో తప్పు లేదు. వారు ఒక ప్రొఫెసర్ గా తెలంగాణ ఉద్యమంలో వారు పాత్ర పోషించారు. కాకపోతే ఏమైందంటే తెలంగాణ వచ్చిన క్రమంలో ఆయననేమో కాంగ్రెస్ దిక్కు మొగ్గు చూపిండు, టిఆర్ఎస్ దిక్కు మొగ్గు చూపలేదు అనేది వాళ్ళిద్దరి మధ్యలో భావన పెట్టుకొని కేసీఆర్ గారిని, ఏదైతే కేసీఆర్ గారు కోదండరామ్ గారిని అనేక విధాలుగా అవమానించి అవన్నీ జరిగినటువంటివి. ఆ తర్వాత ఇవాళ ఎట్టకేల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనని టేక్ ఓవర్ చేసుకోవాలనేటువంటిది రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో ఆయన నియమించారు. సరే, అది ఎమ్మెల్సీల నియామకంలో గవర్నర్ పాత్ర, కోర్టు పాత్ర మనం ప్రశ్నించి మనం దాని మీద తర్కవాదం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇలా ఎవరికైనా మీకు అవకాశం ఉన్నప్పుడు ఆయనకు ఎమ్మెల్సీగా చట్టబద్ధంగా ఇస్తే మేము దానికి ఎవరికి ఏం అభ్యంతరం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడినట్టు అది ఒక్కటే కాదు, ఆయన యూనివర్సిటీ మీద, విద్యార్థుల మీద అనేక విధాలుగా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నిలుపుకోవాలి. 2 సంవత్సరాలు దాటుకొచ్చింది. ఇవాళ 2 ఏళ్లకు ఒకసారి పోయొచ్చిండు. ఆయన ఇచ్చిన మాట విద్యార్థులకు, యూనివర్సిటీ విద్యార్థులకు, యూనివర్సిటీ మీద చేసినటువంటి మాటలన్నిటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకొని వాటిని వచ్చే 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ప్రపంచంతో పోటీ పడేలా ఓయూ అభివృద్ధి చేస్తారు. 1000 కోట్లు ఖర్చు నోటిఫికేషన్లని పూర్తి చేసిర్రు. అరకొర 1-2 ఏమన్నా చిన్న చిన్నవి రావచ్చు. నేనేమంటున్నానంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. సంవత్సరం పోయింది, 2 ఏళ్లకు వచ్చింది. సరే, ఇవాళ ఉద్యోగాల మీద డిబేట్ కాదు ఇది. రేవంత్ రెడ్డి మాటలు ఏవో కోటలు దాటుతున్నాయి, చేతులేమో కడపలు దాటుతలేవు. ఇక దాని గురించి పెద్దగా మనం చెప్పాల్సి, ఆయన ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు. కాంగ్రెస్ అంతర్గత సమావేశాలకు ఫ్రస్ట్రేషన్. ఇలా మన జడ్చర్ల ఎమ్మెల్యే ఒక మీటింగ్ పెట్టాడు మహబూబ్నగర్ ఎమ్మెల్యేలతోటి. ఇప్పుడు నల్గొండ ఎమ్మెల్యే ఒక మీటింగ్ పెట్టిండు సీక్రెట్ గా అనేది
బయటకు వస్తున్నది. ఆయన ఏంటంటే భావం మనసులో పెట్టుకొని బయటకు ఇంకోటి చెప్పిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ లో విద్యార్థులు నా పక్షాన రెచ్చగొట్టుకోవాలనేటువంటి విధంగా ఆయన ఏదేదో పొలిటికల్ స్కెచ్ మీరు డిజైన్ చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిజైన్ చేశారు లేదో కానీ ఇప్పుడు మేమెందుకు చేస్తాం? ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు డిజైన్ మొత్తం ఆయనే చేస్తున్నాడు, మొత్తం కూడా ఆయనే రూపకల్పన చేసి ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ప్రజలు ఎక్కడ అడుగుతారో అని రోజుకో కొత్తది తెర మీదకి తీసుకొచ్చి ఇలా డ్రామాలు ఆడేటువంటి ప్రభుత్వం ఇది. సరే, అది అలా ఉంటే బ్రేక్ తీసుకుంటారు. మీరు మీ మీద ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో మొత్తం అంతా మీ చుట్టూనే, ఎందుకంటే ఒకటి బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారు అనేది, రెండోది యూరియా. ఇప్పుడు కాదు, బ్రేక్ తర్వాత మాట్లాడదాం, నేను జస్ట్ ఇంట్రో చెప్తున్నాను అంతే. రెండోదేమో యూరియా పంచాయతీ, అక్కడ కేంద్రంలో ఉంటారు, మీరు మంత్రులుగా ఉంటారు, తెలంగాణకేమో యూరియా రానివ్వరు అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి. నేను అన్నది కాదు, ముఖ్యమంత్రి అలాగే మిగతా మంత్రులు, తుమ్మల వ్యవసాయ శాఖ. సో ఢిల్లీలోనే ఇటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇప్పుడు ఇండి బ్లాక్ తరపున ఉన్నారో వారు, అభిషేక్ మను సింఘ్వి సీనియర్ న్యాయవాదులు వాళ్ళిద్దరు కూడా, అలాగే వారి న్యాయమూర్తి కూడా సుదర్శన్ రెడ్డి. సో ఈ బీసీ రిజర్వేషన్ల వ్యవహారం మీద ఏ రకంగా ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని కూడా ప్రభుత్వం సీరియస్గానే ఎక్సర్సైజ్ చేస్తోంది. బాలరాజు గారు, ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి. మీరు వ్యతిరేకమా? కాదు. బీజేపీ వ్యతిరేకమా? కాదు. కానీ ఇవాళ ప్రభుత్వం రిజర్వేషన్లు ఎందుకు చేయలేకపోతోంది? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఆ లోపు తేల్చాలి, లేదంటే పార్టీల పరంగా రిజర్వేషన్లు అన్నా ఇవ్వాలి, కోర్టులో ఫైట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బిల్లు అక్కడ అవ్వట్లేదు. బిల్లు ఎందుకు ఆగింది అనేది బీజేపీ ఆచార్య గారితో మాట్లాడదాం. బట్ మీకేంటి అనిపిస్తుంది? ఇవాళ బీఆర్ఎస్ విషయంలో కూడా కొంత విమర్శలు ఉన్నాయి, అంటే ఆ నెంబర్ విషయంలో. సార్, ఇప్పుడు ఋషి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ బలైన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్ల పట్ల పెదాల మీద ప్రేమ తప్ప హృదయంలో ప్రేమ లేదని నాకు అనిపిస్తూ ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము ఫస్ట్ నుంచి కూడా వాదిస్తుంది, అనేక సార్లు మేము బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు మా అధినాయకుడు, మా పార్టీ వరకు మీరు కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో బీసీలతో మీటింగ్ ఏర్పాటు చేసి అవసరం అనుకుంటే మీరు చెన్నై వెళ్ళి తమిళనాడులో ఎట్లయితున్నాయి రిజర్వేషన్లు వాటిని స్టడీ చేయని చెప్పేసి మేము సుమారు 50 మంది లీడర్లను పంపించారు మమ్మల్ని స్టడీ చేయడం కోసం. తనతో వచ్చాము, కేసీఆర్ గారికి మా పార్టీ వరకు కేటీఆర్ గారికి నివేదిక ఇచ్చాము. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే మీరు నవంబర్ 2023లో కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టారు. ఆ డిక్లరేషన్లో మీరు పెట్టిన స్పష్టంగా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని కాదు, చట్టబద్ధమైన రిజర్వేషన్స్, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్స్, బీసీలకు 40% కల్పిస్తామన్నది మీరే. హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అమలు చేయాల్సింది ఎవరు? ఇలా అధికారంలో ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అమలు చేయాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీ. బిల్లు ఢిల్లీలో ఎట్లా? సరే, బిల్లు ఢిల్లీలో ఉందనడానికి కారణాలు ఏంటంటే సార్, నేను అంటా ఉన్నాను, మీరు గతంలో మేనిఫెస్టో పెడతారు, మీకు తెలియదా? ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది సార్. నేను ఏమంటానంటే ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ మీకు తెలియదా సార్? బీజేపీ మేము ఆమోదించాలని మీకు తెలియదా? సార్, ఎన్నికలు కాబట్టి హామీలు ఇచ్చామని కాదు. స్టేట్ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ జరిగింది, పార్లమెంట్ లో గెలుస్తామని కదా చెప్పారు. పార్లమెంట్ ఎలక్షన్ లో గెలుస్తామని మీరు పెట్టినప్పటికీ నేను ఏమంటాను సార్, ఇలా చట్టబద్ధమైన రిజర్వేషన్ల ద్వారా 23,973 మంది ప్రజాప్రతినిధులు కొత్త వాళ్ళు కాబోతా ఉన్నారు. కాంగ్రెస్ ఇవ్వబోతుంది అని చెప్పారు మీరే సార్. ఓకే, ఇది అంశం సార్. ఇది రాష్ట్రపతి దగ్గర బిల్లు మీరు పంపినారు. చట్టసభల్లో ఏదైతే శాసన మండలిలో కావచ్చు, రాష్ట్ర శాసనసభలో మీరు బిల్లు పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మేము, భారతీయ జనతా పార్టీగా వాళ్ళు ఇద్దరు కూడా మద్దతు ఇచ్చినాం. మీరు పంపని చెప్పినాం, రాష్ట్రపతి దగ్గర పంపిరు సార్. రాష్ట్రపతి దగ్గర పంపినప్పుడు మీరు ఏం చేయాలి సార్? ఇక్కడ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయనుండే, అఖిలపక్షం ఎమ్మెల్యేలతోని పిఏసీ మీటింగ్ ఏర్పాటు చేయనుండే, ఒక పొలిటికల్ పార్టీస్ తో మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఢిల్లీకి తీసుకుపోనుండ్రి. డెఫినెట్ గా సార్, అఖిలపక్షం వీళ్ళందరూ వెళ్తే రాష్ట్రపతి వెంటనే బిల్లు ఓకే చేస్తారు సార్. మేము అంటే ఇది ఒక పార్టీ అభిప్రాయం కాదు, తెలంగాణలో అన్ని పొలిటికల్ పార్టీల అభిప్రాయం, అసెంబ్లీలో ప్రజలందరి అభిప్రాయం. రిజల్యూషన్ అసెంబ్లీలోనే అయింది కదా సార్. ఇప్పుడు వాళ్ళ తర్వాతకి ఏమైంది సార్? ముస్లిం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పింది. తగ్గించిర్రు 56% జనాభా ఉండే వాటిని 52కే తగ్గించిర్రు మీరు అని చెప్పేసి వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లయ్య గారు తగలబెట్టిన సందర్భం చూస్తా ఉన్నాం. నేనేమంటాను సార్, ఇలా మీరు ఏదైతే ఇవాళ ఢిల్లీకి మళ్ళీ కూడా వెళ్ళారు, 52 సార్లు 53 సార్లు వెళ్ళారు. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు 52-53 వెళ్ళారు. లెక్క చెప్తున్నా సార్, మీరు లెక్క రాసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీగా రోజు లెక్క రాసుకుంటాం. 52 సార్లు పోయారు. ఎన్నడైనా బలహీన వర్గాలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి మేము హామీ ఇచ్చినామని ఎన్నడైనా మోదీ గారిని కలిశారా? కేంద్ర సాధికారత మంత్రిత్వ శాఖను ఏమైనా కలిశారా? రాష్ట్రపతి ఏమైనా అపాయింట్మెంట్ తీసుకుని ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని కలిశారా సార్? పెద్ద ఎత్తున అతరసీమ డైలాగ్ గుర్తొస్తుంది నాకు సార్. నేను ఏమంటాను సార్, ప్రధానమంత్రి అమిత్ షా ఇవ్వద్దన్నారు కదా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ అన్నారు లాస్ట్ టైం, అపాయింట్మెంట్ రాలేదు సార్. ఇప్పుడు మీకు ప్రేమ ఉంటే సార్,
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సంబంధించి సభ పెట్టినారు ఇది జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టినారు సార్. మంత్రులందరూ పోయినారు, స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ ఫ్లైట్లు, పెద్ద ఎత్తున వ్యాన్లు, రకరకాల మంది మార్బలంతో పోయినారు. అతడు సినిమాల కనుక తనకల బరిని బ్రహ్మాజిని పెట్టి ఏంద్రా బుజ్జి ఒక మట చేయడానికి గిని వ్యాన్లు ఎందుకు, గిని కర్రలు ఎందుకు, గిని కత్తులు ఎందుకు, డీజిల్ వేస్ట్ అన్నట్టు ఇవాళ మీరు మోడీ మెడల్ వంచిరు పోయి మళ్ళీ సార్ మోడీ మెడల్ వంచుతాం మీ తెలంగాణకు వచ్చి దెబ్బలు వంచిరు మీరు ఇవాళ మీ ఇయ్యలేమని చెప్పేసి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. నేను రషీద్ గారు నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ సంబంధించి మీరు జంతర్ మంతర్గా ధర్నా చేస్తే ఖర్గే రాడు, సోనియా గాంధీ రాదు, ప్రియాంక గాంధీ రాదు, రాహుల్ గాంధీ రాడు. అంటే మీకు పార్టీకి సిద్ధత ఉందా? మళ్ళీ ఈ రాణి సభకు ఇదే రోల్ మోడల్, తెలంగాణ దేశానికి రోల్ మోడల్, తెలంగాణ రోడ్ మ్యాప్ చూపిస్తుంది కులగానకి అని చెప్పేసి మళ్ళీ పెద్ద ఎత్తున ప్రసంగాలు ఇస్తారు. రాజ్యాంగాన్ని మాత్రం చేతులు పట్టుకొని కూర్చుంటారు రాహుల్ గాంధీ గారు. రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని కూర్చునే రాహుల్ గాంధీ గారు సభకెందుకు రాలేని అడిగితే మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు. రాహుల్ గాంధీ తెలంగాణ హెలికాప్టర్ అంతా బీహార్ దొరుకుతుంది సార్. తెలంగాణ హెలికాప్టర్ అంతా బీహార్, తెలంగాణ మంత్రులంతా బీహార్ ప్రచారం పోయారు. ఓన్లీ బీసీ మాత్రం కౌంటర్. ఇప్పుడు మెడలు వంచడం అవన్నీ అయిపోయి ఇంకా ఒకటి సుప్రీంకోర్టులో తేల్చుకోవడమో లేకపోతే రాష్ట్రపతి గారిని బతిమాలుకోవడం ఏదో ఒకటి చేయాలి. ఇంకా లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం తప్ప మార్గం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు తమిళనాడు పోలే, అధికారం పోయిన తర్వాత తమిళనాడు పోయి వీళ్ళు స్టడీ చేసినట. అధికారంలో మీరు స్టడీ చేయాలి కదా. ఆనాడు బీసీలకు 34% రిజర్వేషన్ 23% తక్కువ చేయడం తోటి ప్రధానంగా 13,879 మంది బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మీరు తమిళనాడు పోయి ఆనాడు స్టడీ చేయాలి. బీసీల మీద ప్రేమ ఉంటే ఈనాడు పవర్ పోయిన తర్వాత ఆ తమిళనాడు పోయి స్టడీ చేసి ఏమిటికి మీరు స్టడీ చేసింది. అదే కాకుండా బీసీ బిల్లు అసెంబ్లీలో కావచ్చు కౌన్సిల్లో పాస్ అవుతుంది. మీరున్నారా? మీ బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది కదా. మీరు బీసీ బిల్లు పాస్ అవుతారు. ఎక్కడున్నారు మీరు కోదల వివరాలు నమోదు చేసుకుందా? కలపుల కుటుంబం, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, అదే కేటీ గారు వివరాలు నమోదు చేసుకోలే. మీరు బీసీల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారా? ఇంకా అంతైతే కలపుల కవిత గారు బీసీ బిల్లు పాస్ అవుతుంటే కౌన్సిల్ లో ఉన్నది తను వాకౌట్ చేయకుండా తన వివరాలు నమోదు చేసుకున్నది. మరి బీఆర్ఎస్ పార్టీలో ఇంకా క్లెయిమ్ చేసుకున్నారు కదా సార్. మేమేమంటున్నాం అదే కాకుండా ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? బీహార్ సంబంధించి గవర్నర్ గారు ఏమో నితీష్ కుమార్ గారు పెట్టిన బిల్లుకు ఆమోదం లభిస్తుంది బీసీ రిజర్వేషన్ పెంచుకోవడం కోసం. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు గవర్నర్ గారు అడ్డుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. అంటే నితీష్ కుమార్ గారు ఎన్డీఏలో ఉంది కాబట్టి, బీహార్ లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడేమో బీసీ బిల్లు ఆమోదం లభించి రిజర్వేషన్ పెంచుకోవడం చెప్పేసి బీహార్ గవర్నర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే అమిత్ షా గారు జార్ఖండ్ లో పోయి 50% సీలింగ్ ఎత్తేసని చెప్పి జార్ఖండ్ ఎలక్షన్ వారు మాట ఇచ్చారు. కేరళలో ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా ప్రకటించి 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పి వారు ప్రకటించారు. అంటే అమిత్ షా గారు జార్ఖండ్ ఓడిపోయారు కాబట్టి మాటలు భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా 50% నిబంధన 60% అయింది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా. అదే కాకుండా దేశంలో భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ పెంచినట్లయితే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్ళిపోతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావించి దాన్ని అడ్డుకునే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అదే కాకుండా తమిళనాడు సంబంధించినటువంటి ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి 3 నెలలలోపు గవర్నర్ గారు కావచ్చు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా బిల్లును పాస్ అయిన పరిగణించాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ కేసులో ఇంప్లీట్ అయితే ఎట్లుంటుందని చెప్పేసి అభిషేక్ మను సింగ్ గారు కావచ్చు అదే సుదర్శన్ రెడ్డి గారికి న్యాయ సలహా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కేబినెట్ లో ఉన్న మంత్రులు, బీసీలు, ముఖ్యమైన నాయకులంతా కూడా ఢిల్లీలో ఈ విషయంలో చాలా లోతైనటువంటి అధ్యయనం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప బీఆర్ఎస్ పార్టీ బీసీలను అవమానించిన వాళ్ళు కల్వకుంట్ల కవిత గారు ఇంతవరకు సోకాల నోటీసులే. ఆనాడు విజయశాంతి గారు కావచ్చు, డి శ్రీనివాస్ గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, ఆల నరేంద్ర గారు కావచ్చు, కొండ లక్ష్మణ్ బాబుజీ గారు కావచ్చు, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ బీసీలను అవమానించిన వాళ్ళు, బీసీల రిజర్వేషన్ తక్కువ చేసిన వాళ్ళు. కాబట్టి బీసీల మీద బీఆర్ఎస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తే తెలంగాణ సమాజం హర్షించి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బీహార్ లో మీ గవర్నర్ గారు ఒప్పుకుంటాడు ఎట్లా, తెలంగాణ గవర్నర్ గారు కేంద్ర హోంశాఖ న్యాయశాల కోసం ఎట్లా పంపుతాడు అనేది భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. అదే కాకుండా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. అదే కాకుండా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు 4 నెలలు అవుతా ఉంది. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ సంబంధించి ఎంపీలు కూడా మాట్లాడే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అక్కడేం తేలదు. ఇంక మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ బిల్లు మర్చిపోండి. ఒకటి సుప్రీంకోర్టు, 2 పార్టీ పరంగా మీరు ఇవ్వడం, ముందుకు వెళ్ళిపోవడం. 2 ఆప్షన్. సార్ ఏ అంశం విషయంలో బీసీలకు సంబంధించి ఏ అంశం విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాటలు నిలుపుకునే ప్రయత్నంలో ముందుకు పోతాం. అదే జనగణలో కులగణన చేయనని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది చేయనని చెప్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు జంతర్ మంతర్ ధర్నా చేసిన తర్వాత జనగణలో కులగణన చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కేంద్రం మీద కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తా ఉంది, రాహుల్ గాంధీ గారు ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలతో కూడా 50 మంది జంతర్ మంతర్ దగ్గరకు వచ్చింది కదా. ఆచార్య గారు, ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ల వ్యవహారం సరే తెలంగాణ ముఖ్యమంత్రి
దాన్ని ఎత్తుకున్నారు, ఎలా అయినా చేసి తీరుతా ఉంటున్నారు. కానీ అది కనుక జరగకపోతే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం దోషిగా మిమ్మల్ని చూసే ప్రమాదం లేదా? ఇప్పుడు ప్రజలు, భగవంతుడు ఆయన కోరికను నెరవేర్చాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే బీసీలకు 42%, బీసీలకు ఆయన నోటికెళ్ళి బీసీలకు అన్నాడు, బీసీలకు 42% రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదే ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దానికి కూడా మేము మద్దతు ఇచ్చినాం. ఇవాళ మీరు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు రాష్ట్రపతి గారు బిల్లుని ఓకే చేస్తారా అనేటువంటిది మాట్లాడారు. ఎక్కడ రాష్ట్రపతి గాని ఇక్కడ గవర్నర్ గాని ఓకే చేయాలంటే మొదలు పార్లమెంట్ లా, అసెంబ్లీలలో పెట్టి వాటిని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే వాళ్ళు ఆమోద ముద్ర వేస్తారు సార్. డైరెక్ట్ రాష్ట్రపతి గారు వీళ్ళు పంపించిన దాన్ని ఏరు, రాష్ట్రపతికి పంపించిన దాన్ని మళ్ళీ క్యాబినెట్ కు పంపించి క్యాబినెట్ 2 ఎగువ దిగువ సభలలో ప్రొసీజర్ అందరికీ తెలుసు. ప్రొసీజర్ అయితే పొలిటికల్ గా ఏం జరుగుతుంది అనేది చర్చ. అదే ఇప్పుడు అక్కడ బీహార్ రాష్ట్రంలో గవర్నర్ ఇచ్చిండు, ఇక్కడ ఒక్కొక్క గవర్నరు వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు, విచక్షణ పరిధి, అక్కడ గతంలో వచ్చినటువంటి తీర్పులు, కోర్టు, సుప్రీంకోర్టు, ఇవి అవన్నీ కూడా బేరీజ్ చేసుకుని వాళ్ళు పంపించడం జరుగుతుంది. ప్రతి గవర్నర్ కు రోజు అజమాయిషి భారతీయ జనతా పార్టీ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సరే వాళ్ళు ఉన్నప్పుడు అట్లా ఇట్లా ఉన్నదేమో, దాన్ని నేను ఎక్కువ మహేష్ గౌడ్ మాట్లాడుతూ మీరు ఇప్పుడు మతం అనే యాంగిల్ తీసుకొచ్చి దీన్ని ఆపడం అలా కాదు. ఒక్క నిమిషం, ముస్లింలకు 5.8% వర్తిస్తుంది, ఇప్పటికి 4% ఉంది, కావాలనే 10% అని మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది చాలా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ. 46% బీసీలు ఉన్నారు, 10% కలుపుకొని 56% బీసీలలో ఉన్నది అని రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పిండ్రు. 56% బీసీలని. ఇవాళ వాళ్ళు నోటి మాటలు చెప్పి వాళ్ళు గణాంకాలు చెప్పిందే తప్ప ఏ గ్రామ పంచాయతీలో ఆ గ్రామానికి సంబంధించిన క్యాస్ట్ డివైడ్ అయినటువంటి విషయాలన్నిటిని కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ డెమోలో పెట్టలే, గ్రామ పంచాయతీల దగ్గర పెట్టలేదు. ఇవాళ మీ ఏబిఎన్ ఛానల్ దగ్గర ఉందేమో చూపియండి, ఏ గ్రామంలో ఎంతమంది ఏ కులాలకు సంబంధించిన యొక్క డాటా మీ దగ్గర ఉన్నదేమో చెప్పండి. ఓవరాల్ గా వాళ్ళు బీసీలు ఇంతమంది ఉన్నారు, ఎస్సీలు ఇంతమంది ఉన్నారు. చెప్తుంది కాంగ్రెస్ పార్టీయో లేకపోతే బీజేపీగా మీరు బీఆర్ఎస్ మీకు కూడా నేనేమంటున్నా చెప్పండి ఆచార్య గారు, పార్టీల పరంగా ఒక ఆప్షన్ డిస్కస్ చేద్దాం. ఆచార్య గారు ఒక ఆప్షన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫైనల్ రిసార్ట్, ఇదిగో కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చాము, ఇదిగో ఇన్ని సీట్లు స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నాము అంటే అప్పుడు బీజేపీ ఏం చేస్తున్నారు? మీ పార్టీ పరంగా చెప్పండి సార్. నేను ఒక్క మాట ఏం చెప్తున్నా అంటే, అయితే రాజ్యాంగబద్ధంగా కావాలి, లేదంటే సుప్రీంకోర్టు వెళ్తాంటున్నారు కదా, అది ఆ రకంగా రావాలి. ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇయ్యదలుచుకుంటే 42% బీసీలకు న్యాయం చేయదలుచుకుంటే ఫస్ట్ నీ మంత్రిత్వ శాఖలలో 42%, ఆల్ కార్పొరేషన్లలో 42%, ఏదైతే మార్కెట్ కమిటీలు, మార్కెట్ చైర్మన్లు దాంట్లో 42%, దాని తర్వాత గ్రామాలలో జరిగేటువంటి దాంట్లో మీ పార్టీ పరంగా 42% ఇవ్వండి. ప్రాక్టికల్ గా స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు నేను పార్టీ పరంగా ఇస్తున్నప్పుడు బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఈ ఓట్ చోరీ అంశం అనేది ఇప్పుడు ఢిల్లీ నుంచి మళ్ళీ బీహార్కి వెళ్లకుండా తెలంగాణకు వచ్చింది. కరీంనగర్ ఎంపీ దొంగోట్లతో గెలిచారు అని చెప్పి నిన్న మహేష్ గౌడ్ అన్నారు. ఆయన గెలిచి కేంద్ర మంత్రి. ఓట్ చోరీ అంశం ఎప్పుడైతే రాహుల్ గాంధీ తెర మీద తీసుకొచ్చారో దాని మీద వెనక్కి ఏం వెళ్లట్లేదు. అన్ని రాష్ట్రాల్లో ఓట్ అధికార యాత్ర పేరుతో వారు పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ నుంచి వాళ్ళు బీహార్లో జాయిన్ కాబోతున్నారు రాహుల్ గాంధీ గారి యాత్రలో. అయితే ఆ మంటలు తెలంగాణకు కూడా పాకాయి. బాలరాజు గారు, ఇందులో యాక్చువల్గా చూడాలంటే ఇది యాజ్ ఆఫ్ నో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఆ యుద్ధంలాగా జరుగుతోంది. మరి మిగతా ప్రాంతీయ పార్టీల వ్యవహారం ఏంటో, ఓట్ చోరీ ఏంటి, ఎగ్జాక్ట్గా మీ స్టాండ్ ఏంటో కూడా నేనేం ఫాలో కాలేదు. ఒకవేళ మీ పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడితే ఏంటి మీ స్టాండ్? అలాగే నేను మహేష్ గౌడ్ గారు చేసిన కామెంట్, సాక్షాత్తు కేంద్ర మంత్రి ఇప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్న ఆయన మీదే నువ్వు 30,000-35,000 దొంగోట్లతో గెలిచావు అన్నట్టుగా ఏదో మాట్లాడారు ఆయన. ఋషి గారు, మనం ప్రధానంగా 2-3 అంశాలు చర్చించుకోవాలి. అయితే ఏది అంటే మా అడ్వాన్స్ కంట్రీస్లో కూడా ఇలా అమెరికా లాంటి దేశాల్లో కూడా బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ ఉంది. ఇలా
మన దేశంలో ప్రధానంగా 1982లో బ్యాలెట్ నుంచి ఈవీఎంలోకి ప్రవేశపెట్టారు. 1982 నుంచి మొదలైతే 2004 వరకు కూడా మొత్తం టోటల్ భారతదేశం అంతా వ్యాపించడానికి ఇన్ని రోజులు పట్టింది. అంటే మొత్తం టోటల్గా ఈవీఎంల ద్వారానే ఓటింగ్ కోసం. ప్రధానంగా మేము భారత రాష్ట్ర సమితిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళారు. గతంలో ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ కలిసారు కదా, కలిసాం సార్. దేని మీద ఇచ్చామంటే సార్, ఏదైతే మీరు కొన్ని కారు గుర్తును పోలినటువంటి ఏదైతే గుర్తులు ఉన్నాయో, ట్రక్ కావచ్చు, ఆటో గుర్తు కావచ్చు, రోడ్ రోలర్ కావచ్చు, చపాతీ మేకర్ కావచ్చు, ఇవన్నీ కూడా కారు గుర్తుని పోలి ఉన్నవి. దీని ద్వారా కొంతమంది మా అభ్యర్థులు పోయినసారి ఫలితం అనేది తారుమారైందని చెప్పి చాలాసార్లు నేను చెప్తా ఉన్నాను సార్. ఇంతవరకు ఆ గుర్తుల మీద కానీ దాని మీద మార్చలేరు, తొలగించలేరు సార్. మళ్ళీ వెళ్ళి రిప్రజెంటేషన్ చేశారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అదొక విధానం సార్. అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, భారత ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో స్వతంత్రంగా పనిచేస్తలేని అనుమానాలు మాత్రం భారతదేశ వ్యాప్తంగా కొంత మాకున్నది. రాజ్యాంగ పార్టీ, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కూడా ఉన్నాయి సార్. రాజ్యాంగబద్ధమైన సంస్థలు తన రాజ్యాంగం తన పరిధిని లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అపోహ మాత్రం ప్రజలలో ఉంది, పొలిటికల్ పార్టీలో ఉంది సార్. దాని కారణం ఏంటంటే మేమే ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అదే క్రమంలో సార్ ఇలా పశ్చిమ బెంగాల్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీహార్ సంబంధించి కావచ్చు, ఇలా బీహార్లో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించారు అనేది ఒక ఉన్నది సార్. దానికి ఏమంటున్నాడు ఇలా వాళ్ళ పొలిటికల్ పార్టీలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాయి? అయ్యా మీరు 13-14 కార్డులు ఆడుతూ ఉన్నారు. అంటే సార్ ఇవి ఏమంటే 2001 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 2001 తర్వాత పుట్టిన వాళ్ళకు ఆధార్ కార్డుతో పాటుగా ఆ తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు కావాలంటున్నారు సార్. ఇప్పుడు 2001 అంటే 10 23 24 ఏళ్ళు ఉన్నాయి, 25 ఏళ్ళు ఉన్నాయి అనుకో సార్. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు పుట్టింటారు సార్? 1960 70 పుట్టింటారు. వాళ్ళ ఆధార్ కార్డు అప్పుడు బర్త్ సర్టిఫికేట్ తీసుకోకపోతే పరిస్థితి ఏంది? జనన మరణ ధృవీకరణ జనన పత్రాలు ఎందుకు అంటున్నాను నేను? ఇలా ఆధార్ కార్డు అనేది అందరికి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఆధార్ కార్డుని ప్రామాణికంగా తీసుకోమని చెప్పేసి టెక్నికల్ అంశాలు ఇవన్నీ కూడా. ఇవాళ ప్రధానంగా ఏదైతే ఉందో సార్, ఇప్పుడు ఇవాళ ఏదో కర్ణాటక రాష్ట్రంలో మహాదేవ్పూర్ అనేటువంటి ఒక పార్లమెంట్ని ఎన్నిక చేసుకొని రాహుల్ గాంధీ గారు ఏదైతే చూపించారో ఆ వాస్తవాలేంది అవాస్తవాలేంది అనేది ఎలక్షన్ కమిషన్ తేల్చాలి. అదే క్రమంలో అపోహలు వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఇలా తెలంగాణలో కూడా జరిగి ఉండొచ్చు అనుమానాలు ఉన్నాయి. నేనేమంటాడు సార్, కాంగ్రెస్ పార్టీగా గెలిచింది ఇక్కడ, గెలిచింది కాంగ్రెస్ పార్టీగా, మరి చేసిందేమో ఇప్పుడు రేవంత్ ఎంపీల గురించి చెప్పారు సార్. ఇప్పుడు ఎంపీలు చేసిన వాళ్ళు కాంగ్రెస్, మరి రాహుల్ గాంధీ గారు ఒక 20 సీట్లు కనుక అటు ఇటు తేడా వచ్చుంటే ప్రధాని అయ్యేవారు కాదు మోదీ. అంటే ఎంపీ సెగ్మెంట్ అవన్నీ కూడా సార్, అవన్నీ పొలిటికల్ పార్టీ ఎలిగేషన్స్ తప్ప సార్, నిరూపించాల్సిన అవసరం ఉంది సార్. ఇలా నేనేమంటాను సార్, ఓకే ఈసీ స్టాండ్ మీరు తీసుకున్నట్టు, అంటే ఇదర్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఆర్ యూ షుడ్ టెల్ సారీ టు ద నేషన్, ఇది చెప్పింది ఎలక్షన్ కమిషన్. 2 అంశాలు మేము చెప్తున్నాం సార్. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉన్న సంస్థ, దాని ప్రకారం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పొలిటికల్ పార్టీలుగా మేము అప్పీల్ చేసినప్పుడు ఆ అప్పీల్ ని పరిష్కరించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశవ్యాప్తంగా ఏదైతే మీరు చర్చ పెడతా ఉన్నారో ఒక కన్స్ట్రక్టివ్ వేలో దీన్ని రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పొలిటికల్ కాదు కదా, కన్స్ట్రక్టివ్ వేలో మీరు ఆ ఎలిగేషన్ చేయాలి. మహేష్ కుమార్ గౌడ్ బండి సంజయ్ గారు 30,000 ఓటుతో గెలిచినట్టే, మరి మీరు గెలిచింది అది తిరిగి ఏదో ఉరుమురు మంగళం ఏదో అంటారు చూసారు సామెత, అట్లా వచ్చి కరీంనగర్ బండి సంజయ్ మీద పడింది ఏంటది? చరణ్ గారు సార్, ఇక్కడ ప్రధానంగా మీరు చూస్తా ఉన్నారు, రేపు జూబ్లీస్ బై ఎలక్షన్ లో కూడా జూబ్లీస్ లో 30,000 అక్రమ ఓట్లు, అంటే అడ్రస్ టాలీ అని ఓట్లు కావచ్చు అని కూడా నమోదైనాయి మరి జూబ్లీస్ లో కూడా. అదే కాకుండా ఇక్కడ మేము ఏమంటాం, ఈవీఎం గురించి మాట్లాడతలే కాంగ్రెస్. అందరూ ఏమంటున్నారంటే ఈవీఎంలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఈవీఎం కాదు, ఈవీఎం ప్రస్తావన తీసుకురాలా సార్. ఈవీఎం గురించి ఇప్పుడు అదే చెప్తా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఈవీఎం అంటారు. మేము ఈవీఎం గురించి మాట్లాడతాం దయచేసి. అదే ఇప్పుడు మా బెంగళూరు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం 5 ఎంపీలు ఏదైతే ఉన్నాయో, 8 ఎమ్మెల్యే స్థానాల్లో 7 ఎమ్మెల్యే స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి తక్కువ, అంటే మైనస్ లో ఉండి ఒకే మహాదేవ్పూర్ నియోజకవర్గం ఓపెన్ చేయండి 1,13,000 మెజారిటీ రావడంతో అక్కడ అక్రమ ఓట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు ఆధారాలతో కూడిన సమాచారం చాలా స్పష్టంగా ప్రకటించారు. సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఇంటిలో 84 ఓట్లు ఏ విధంగా ఉన్నాయి, అన్ని అడ్రస్ టాలీ గాని ఓట్లు కావచ్చు, సేమ్ ఫాదర్ నేమ్ ఉన్నట్టు ఓట్లు కావచ్చు. ఒక వ్యక్తి అయితే అన్ని రాష్ట్రాల్లో ఓటేస్తా ఉన్నాడు, పేరు సన్న ఒకటే ఉంటుంది, అడ్రస్ మాత్రమే. అజయ్ శ్రీవాస్తవ అది కాదని చెప్తుంది కదా ఎలక్షన్ కమిషన్, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నే వాళ్ళు ఫాలో కాకుండా ప్రత్యేకమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టుకొని చీఫ్ జస్టిస్ నిబంధన తీసేసి వాళ్ళు సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి, లోక్సభ పక్ష నేత ముగ్గురిట్లో 2 భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు ఉండడంతో ప్రధానంగా సిపి ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, కమిషనర్లు కూడా
వారికి అనుకూల వ్యక్తులు నియమించుకొని ఈ దేశంలో ఓటు చోరీకి పాల్పడుతుందని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ ఓకే గారు తెలంగాణకి ఎందుకు వచ్చింది అంటున్నా. సరే మీరు దేశం అంతా సార్, తిరుగుతున్నారు, చెప్తా ఉన్నాను సార్, తెలంగాణకి ఎందుకు తెలంగాణ వచ్చింది, బండి సంజయ్ మీదకి ఎందుకు వచ్చింది అది? సార్ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల కాలం పాటు పనిచేసారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలా, దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి రూపాయకర ఒప్పందంలో భాగంగా పనిచేసారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అక్రమ ఓట్లు కావచ్చు, అడ్రస్ టాలీ కాని ఓట్లు కావచ్చు, చాలా ఓట్లు నమోదైనని చెప్పి చాలా స్పష్టంగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడి చెప్తా ఉన్నారు. జూబ్లీస్ లో 30,000 ఓట్లు అడ్రస్ టాలీ అని ఓట్లు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా నిర్ధారణ అవుతా ఉంది. ఎనిమిదేటలు తిరుగుతా ఉండే అక్కడ. కాబట్టి Right. దేశంలో భారతీయ జనతా పార్టీ ఓటు చోరుకు పాల్పడుతుందని చాలా స్పష్టం. ఆచార్య గారు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు సార్? 60 రోహింగ్యాలు ఎంతమంది సార్ దేశంలో? కేంద్ర హోంశాఖ చాలా స్పష్టంగా సరే మళ్ళీ రోహింగ్యాల సార్, దీంట్లో 40,000 మందే మాత్రమే ఉన్నారు అంటే వాళ్ళు 60 లక్షల మంది ఉన్నారు. ఇక ఓట్ చోరీ మంటల గురించి ఆచార్య గారు మాట్లాడితే క్లోజ్ చేద్దాం. ఆచార్య గారు, అటు ఇటు తిరిగి ఇప్పుడు- తెలంగాణకు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయిందంటే ఉమ్, ఈ కోతల రాయిళ్ళు ఎక్కువయ్యారు. ఇక వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేది నేర్చుకోరు. ఈ కోతల రాయిళ్ళు మూతల రాయిళ్ళు అంటే ఢిల్లీకి ఏమో నిధులు మోయాలి, ఇక్కడ కూర్చొని కోతలు కోయాలి. ఇవాళ కరీంనగర్ లా దొంగ ఓట్లు ఉన్నాయని 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలిస్తుంది సార్. బిఎల్ఏలు నియమించేది ఎంఆర్ఓలు నియమించి ఎలక్షన్ చూసేది కలెక్టర్లు. ఇలా కలెక్టర్లు, ఎంఆర్ఓలు, బిఎల్ఓలు ఎవరు ఆధీనంలో ఉంటారు? ఏ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటారు? కర్ణాటకలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయ్యి ఇక్కడనే రెండేళ్ళు అయికొచ్చింది, అక్కడ దాదాపుగా 2.5కి ఎక్కువ అయిపోయింది. అప్పుడు జరిగినటువంటి ఎన్నికల కంటే, ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఓటర్ లిస్టు తయారైనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కేంద్రం ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా బిఎల్ఏలు, ఎంఆర్ఓలు. ఓకే, ఇప్పుడు దీని మీద మీరు ఏమన్నా ఇప్పటి వరకు కౌంటర్ ఏం రాలేదు, లేకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే పార్టీ చీఫే కేంద్ర మంత్రి ఎన్నిక మీద కామెంట్ చేశారు. కాదు సార్, రాహుల్ గాంధీ గారికి కొత్త కాదు. ఆయన ఏది పడితే అది ఆరోపిస్తాడు. ఆరోపించిన తర్వాత దాన్ని ఆ ప్రూవ్ చేయడానికల్లా మళ్ళా కొత్త సమస్య తీసుకొస్తాడు. ఆ కొత్త సమస్య వచ్చే లోపల ఈ పాతది మర్చిపోతారు వాళ్ళు. ఇవాళ మీరు చూడండి, 3వ సారి ఓడిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నూతనంగా వాళ్ళు కృత్రిమంగా తయారు చేసిన ఉద్యమాలు, ఆరోపణలు, ఆ ప్రజల్ని ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే కన్ఫ్యూజన్, కాంగ్రెస్ అంటేనే కాంట్రవర్సీ. ఇలా మేము ఏం చెప్పాలి సార్? ఇవాళ ఈ దేశంలో నిజంగానే మేము ఓటు చేరు చేయదలుచుకుంటే బండి సంజయ్ ఎమ్మెల్యే గెలవడా? ఇలా నేను ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయితే ఎమ్మెల్యే ఎందుకు మళ్ళీ ఆయన వెనక్కి తీసుకెళ్తారు? ఓట్ చోరీ అయితే ఆచార్య గారు ఒక నిమిషం, ఇప్పుడు ఎంపీగా ఉండి ఎమ్మెల్యే ఓడిపోయిండు. ఒక నిమిషం, మీరు చెప్తున్నట్టు ఓన్లీ కాంట్రవర్సీ చేయడానికో లేకపోతే టైం పాస్ చేయడానికో కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంటే మళ్ళీ వాళ్ళే అబాస్పాలు అవుతారు దేశ ప్రజల ముందు. కానీ మీరు అనుకున్నంత ఈజీగా లేదా ఆ ఓట్ చోరీ వ్యవహారం. ఆ మంటలు తెలంగాణకు వచ్చాయి, రేపు ఇంకో రాష్ట్రానికి వెళ్తాయి. ఎనీవే చూద్దాం. ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి ఒక టైం ఇచ్చింది. మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, నేను ఆయనకు ఒక మాట, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కులగణన చెయ్యను అని చెప్పిండంట. సార్ నేను మీ ద్వారా అడుగుతున్నా, ఆయన అన్న క్లిప్పింగ్ గానీ ఒక పేపర్ స్టేట్మెంట్ మళ్ళీ వేరే అంశం కదా. ఎనివే చూద్దాం బీహార్ లో ఏం మాట్లాడతారో తెలుసు. రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ ఆచార్య గారు, చరణ్ గారు, బాలరాజు గారు. ఇది వాళ్ళ చర్చ. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.